అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, ఈ ఉదయకాల సమయమున ఒక చక్కటి కీర్తనను మనం బైబిల్‌లో నుంచి ధ్యానిద్దాం. 18వ కీర్తన మనం చూస్తే దానికి ఇంట్రో కింద దేవుడు కొన్ని మాటలు రాయించారు. ఇది మనం చూద్దాం. ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరూ చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి ఇట్లా నేను. సో దావీదు గారు తన జీవితంలో జరిగినటువంటి ఆ ప్రమాదాలలో నుంచి బయటకు వచ్చిన తర్వాత, అనగా సౌలు గారి చేతిలో నుంచి కావచ్చు, లేదంటే కనుక మిగిలినటువంటి శత్రువుల చేతిలో నుంచి కావచ్చు, ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే అనుభవపూర్వకమైనటువంటి విషయాలను దేవుడు చాలా చక్కగా మనకు తెలియజేస్తున్నారు. అవి ఏంటో మనం చూద్దాం. మన జీవితంలో కూడానండి మనల్ని భయపెట్టే వాళ్ళు చాలామంది ఉంటారండి. మనల్ని బెదిరించే వాళ్ళు చాలామంది ఉంటారండి. అయితే ఈ కీర్తన మనకి ఒక చక్కటి ఆదరణ కలిగిస్తుంది. ఒక చక్కటి ఆలోచన కూడా మనకి తెలియజేస్తూ ఉంటుంది. కనుక అవేంటో మనం చూద్దాం. ఒకటి నుంచి మనం చూస్తానండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట అని రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. మీరు ఆలోచిస్తానండి. 3 నుంచి మనం చూస్తే, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. ఏమండి, 4లో మనం చూస్తానండి. మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు వశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చొచ్చెను. రిజల్ట్ ఏంటో మనం చూస్తే, అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించును. ప్రియులారా, మన జీవితంలో మనం చేయాల్సిందల్లా ఒకటేనండి. ఇక్కడ ఒక మాట మనం గమనించినట్లయితే, ప్రియులారా, 4వ వచనం మనం చూస్తానండి. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. బెదిరించే క్యారెక్టర్ ఎవరిదయ్యా అంటే భక్తిహీనులది. భయపడకుండా నుంచుండే క్యారెక్టర్ ఎవరిదయ్యా అంటే దేవుని పిల్లలది, భక్తి కలిగినటువంటి భక్తులది. దేవుని యందు భయము భక్తి కలిగి మనం నుంచున్నావా? అయితే భక్తిహీనుల యొక్క బెదిరింపులకు మనం లొంగిపోకూడదండి. ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభువుకు మొరపెట్టాలి. అయితే మనం చేసే ప్రార్థన, మనం కనుక పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా, దేవునికి ఇష్టమైన వారుగా ఉండి మనం కనుక ప్రార్థన చేస్తే అది ఆయన సన్నిధిని చేరుతుంది, ఆయన చెవుల దగ్గరకు కూడా వెళ్తుంది. వెంటనే ప్రియులరా, మన మీద ఎవరైతే విరోధంగా వస్తున్నారో, మనం యథార్థంగా నీతిగా ఉన్నప్పటికీ మన మీద ఎవరైతే వస్తున్నారో, మరణపు పాశములు మన చుట్టూ వచ్చినా కానీ, మరణపు ఉరులు మన చుట్టూ ఆవరించి ఉన్నా కానీ, మనం ఎలాంటి పరిస్థితుల్లోకి, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా కానీ, ప్రభువు గనక మన పట్ల లక్ష్యం ఉంచగలిగినట్లయితే కనుక, ఆయన మన విరోధుల పట్ల కోపించడం ప్రారంభిస్తే కనుక, భూమే కంపిస్తున్నప్పుడు, పర్వతాలు ఎదురుతున్నప్పుడు మనకి ఏం భయం చెప్పండి? కనుక మనం ఆధారపడాల్సింది, ప్రతి పరిస్థితుల్లో మనం డిపెండ్ అవ్వాల్సింది, ప్రతి పరిస్థితుల్లో మనం ఇన్ఫార్మ్ చేయాల్సింది, ప్రతి పరిస్థితుల్లో మనం మొరపెట్టాల్సింది దేవునికి మాత్రమే. ఆయనే మన బలం అండి, ఆయనే మన కోట అండి, ఆయనే మన దుర్గం అండి, ఆయనే మన కేడమండి. ఆయన దయ మన మీద కేడంగా ఉండాలండి. అప్పుడు మనం ఏదైనా సాధించవచ్చండి. అంతేగాని మన బలం మన చుట్టూ ఉన్న మనుషుల్లో, మన బలం మనకున్నటువంటి అధికారంలో, మన బలం మనకున్నటువంటి తలాంతుల్లో చూడకూడదండి. మన బలం దేవునిలో మనం చూడాలి, దేవుని మీద ఆధారపడాలి. అలా మనం వెళ్ళగలిగితే దావీదు గారి జీవితం మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ కింద మనకు కనబడుతుందండి. అందులో నాకు బాగా నచ్చినటువంటి ఒక సినారియో ఏంటంటే, సౌలు గారు రాజుగా ఉన్నటువంటి వ్యక్తే దావీదు గారిని చంపడం కొరకు ప్రయత్నించినా కానీ, దావీదు గారి మీద చిన్న గీత కూడా పడకుండా ఆయన హస్తాల చాటున జాగ్రత్తగా భద్రపరిచి దావీదు గారిని క్షేమంగా రాజును చేసినటువంటి చరిత్ర మనకు కనబడుతున్నప్పుడు దేనికండి మనం భయపడాలి? దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. భయపెట్టే క్యారెక్టర్ భక్తిహీనులదైతే, ధైర్యంగా నుంచునే క్యారెక్టర్ భక్తిపరులది అవ్వాలి. కనుక ధైర్యంగా నిలబడదాం, దేవుని కొరకు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేద్దాం, దేవుని కొరకు ముందుకెళ్దాం, అనేక మందిని రక్షిద్దాం. మన ఆత్మీయ జీవితం ద్వారా అనేక మందికి మాదిరికరంగా మనం ఉండి దేవుని చిత్త ప్రకారంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తుందని ప్రార్థన చేసుకుందాం అండి. ప్రార్థన.
ప్రేమగల తండ్రి, దయగల దేవ తండ్రి, ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలు తండ్రి ఈ డైలీ డివోషన్స్ ద్వారా మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ యొక్క చిత్త ప్రకారం నడిపించండి, సహాయం చేయండి తండ్రి. ఈ డివోషన్స్ తండ్రి ఎంతమంది అయితే చూస్తున్నారో, ఎంతమంది అయితే తండ్రి ఈ హెచ్చరిక పూర్వకమైన మాటలు విని తండ్రి వారి యొక్క జీవితాలు తండ్రి మీకు అనుకూలంగా మార్చుకుంటున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ విషయాలు చూసి విని ఆశీర్వదించబడి తండ్రి వారు మాత్రమే మారటం కాకుండా తండ్రి అనేక మంది జీవితాలలో మీ ప్రేమను పెంచాలని, మీ వెలుగులు నింపాలని ఎంతమంది అయితే ప్రయాసపడుతున్నారో, ప్రయత్నిస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగుంచి నడిపించండి తండ్రి, సహాయం చేయండి దేవా తండ్రి. మీ నామ మహిమార్థమే తండ్రి దీవించండి తండ్రి. ప్రభా మరి ఈ యొక్క పరిచర్ని తండ్రి ముందుకు తీసుకెళ్ళడానికి తండ్రి ఎవరైతే సహకారంగా నిలబడుతున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని కూడా మీరు దీవించండి. ఈ పరిచర్ని మా తండ్రి దీనుడైన నా ద్వారా తండ్రి అనేక మంది ద్వారా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరిని మీ చిత్త ప్రకారంగా బలంగా వాడండి ప్రభా. మీ చిత్త ప్రకారం నింపండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించమని మరొకసారి వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.